జీవితం అంటే కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి బాధలు, బతుకు తెరువు కోసం పరుగులు. ఇవేనా అండి? ఇందుకేనా మన జీవన పోరాటం? సాటి మనిషిని పట్టించుకొని ఈ సమాజంలో మనము ఒక ఒంటరి మనిషిలా ఉండిపోతున్నాము. అసలు మనిషి తానే పట్టించుకోడు. హలో హలో అరవింద్, మన సమాజం గురించి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? ఎలా తీస్తే బాగుంటుందంటో? అయినా ఈ సమాజాన్ని మార్చడానికే ఈ షార్ట్ ఫిలిం అయితే అసలు సమాజానికి సందేశం ఇవ్వడానికి మనమెవరండి? నేనెవరిని? మనం మన సమాజంతో మన అభిప్రాయాలు పంచుకోగలం మాత్రమే. అవి సమాజానికి ఉపయోగపడతాయో లేదో సమాజమే నిర్ణయించుకోవాలి. మనం కేవలం దాన్ని మంచి కోరుకోగలం అంతే. అయినా ఇక్కడ నా మంచి కోరుకునేవాడు ఎవడున్నాడులే. ఎక్కడ చూసినా స్వార్థం స్వార్థం స్వార్థం. మంచితనం అనేది మచ్చుకైనా లేదు. మనుషులందరికీ నిర్లక్ష్యం, తొందర. అదిగో చూడండి, మాటల్లోనే ఉదాహరణ దొరికేసింది. యాక్సిడెంట్స్. ఈ మనిషి కూడా ఒక అమ్మకం సరుకులాగా తయారైపోతున్నాడు. తనను తాను ముస్తాబు చేసుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకొని తనను తను అమ్ముకుంటున్నాడు. ఏమిటి కర్మ? ఒక మనిషికి ఇచ్చే విలువ వాడి జీతాన్ని బట్టో, వాడు వేసుకునే బట్టలు బట్టో, వాడు వాడే చెప్పుల బ్రాండ్ని బట్టో, వాడు వాడే సెల్ ఫోన్ బట్టో వస్తుంది. కానీ వాడిలో ఉన్న మంచితనాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారే. మన డాక్టర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? ఐ లైక్ ద రిలీజియన్ విచ్ టీచర్స్ హ్యుమానిటీ, ఈక్వాలిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎక్కడండి? ఏమైపోయినాయి ఇవన్నీ? ఇక్కడ చదివాను, మనిషికి వస్తువుకి తేడా లేని రోజులు వస్తాయని. ఈ లోకాన్ని సృష్టించింది ఈ దేవుడు అంటారే కానీ దీన్ని మార్చివేశాడు ఈ మానవుడు. ఈ చిన్నారి అడిగింది కొనిపెట్టలేని ఈ తండ్రి దగ్గర చుట్ట కాల్చుకోవడానికి వందలకు వందలు వస్తున్నాయి. ఏమిటిది? అడిగింది ఎవరైనా పరాయి బిడ్డనా? తన సొంత కూతురే కదా. మనం చూసే ప్రతి సినిమాలో చెప్తూ ఉంటారు, స్మోకింగ్ ఇస్ ఇంజరియస్ టు హెల్త్, లంగ్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్స్ వస్తాయని. కానీ ఇంకా మనం దీనికి బానిసలుగా ఉండిపోతే మనం ఎంత దిగజారిపోయామో, మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఇది మన స్థితి. మనిషి తన చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. ఏమిటి కర్మ? ఏ సెల్ ఫోన్స్ లేకుండా ఒక 2 నిమిషాలు ఉండలేరా? ఇతగాడిని చూడండి. ఇందాకటి నుంచి నేను కెమెరా తన వైపు పెట్టి తననే షూట్ చేస్తున్నా, తన బస్సు మిస్ అయినా సెల్ ఫోన్లో మునిగిపోయి ఒక వేరే లోకానికి వెళ్ళిపోయాడు. ఏంటిది? నేను ఇప్పుడు దేవుడికి మొక్కునేది ఈ సమాజం మారడం కోసమని మీరనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే దేవుడికి మొక్కునంత మాత్రాన ఈ సమాజం మారిపోతుందంటే నేను రోజుకి 100 దేవుళ్ళని మొక్కుంటాను. ఆ మార్పు అనేది నీలో రావాలి, మనందరిలో రావాలి.